నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అగ్ని ప్రమాద బాధిత రైతులకు మాజీ సైనికులు చేయూత హర్షణీయం. రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు విదేశీ ప్రయాణం, బంగారం కొనుగోలు తగ్గించడం, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించటము చేయటం జరుగుతుంది. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి. వయోవృద్ధుల కోర్టు కేసులు, సహాయ పరికరాల సమస్యలపై నిర్వహించిన జిల్లా సీనియర్ సిటిజన్ల కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాశ్రమాలను నిర్వహించేవారు వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. అధికారులు పర్యవేక్షణ ఉండాలని సూచించారు. వృద్ధాశ్రమాల్లో ఎంతమంది ఉన్నారు, వాతావరణం ఎలా ఉంది, శుభ్రంగా ఉందా లేదా అనేది చూడాలని ఆదేశించారు. ఉటుకూరి వెల్ఫేర్ సొసైటీ ఓల్డేజ్ హోమ్, సీతారామయ్య ప్రియదర్శిన మహిళా మండలి సాల్మన్ సెంటర్. ఎక్కడ ఉంది? అదే ఏ మండలం ఇది? చీర. వి విజయలక్ష్మి 3 Men అకాడమిక్స్ ఓల్డేజ్ హోమ్ నూతల్పాడ్. ఎక్కడుందమ్మా ఇది? ఏ మండలం? పర్చూర్. సిటిజన్ జీవి బ్రహ్మయ్య గారు. బ్రహ్మయ్య గారు ఏం చేస్తున్నారు? కూర్చోండి ప్లీజ్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? కర్లపాలెం ఒకటి వెళ్ళాము, తగాదాలు ఉంటే అవి కూడా వాళ్ళని తీర్చడం జరిగిపోయింది. రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మాకు ఆఫీస్ కావాలని చెప్పేసి ఇట్ ఇస్ అండర్ ప్రాసెస్. పోతే ఇంకా ఫ్యూ సబ్మిషన్స్ సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏం లేవు సార్. ఇక్కడ కాస్త ఏదైనా ప్రపోజల్కి ఏదైనా అవకాశం ఉంటే చూడండి. గవర్నమెంట్ హాస్పిటల్ సార్, డిస్ట్రిక్ట్ లెవెల్లో మన హాస్పిటల్కి డిస్ట్రిక్ట్ కాకముందు ఉంది. డిస్ట్రిక్ట్ అయిన తర్వాత అది కూడా లేకుండా పోయింది. ఆయుష్ డిపార్ట్మెంట్ కాస్త చేస్తే హోమియోపతి చాలా మంది ఉపయోగపడుతుంది సార్. అది కూడా కాస్త రికమెండ్ చేస్తే. ఇంతకుముందు మన హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో ఉండే సార్, బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు బాధ్యత పడాలప్పుడు కొడుకులు ఉంటే కొడుకులు చూడాల్సిందే, తప్పదు అంటున్నారు. కూతుళ్ళు ఉన్నారు అనుకోండి, చూడాలి కదా. ఒక స్టేచర్ ఉంది, మీ మాట వింటారు, సమాజంలో పెద్దవాళ్ళు మీరు కాబట్టి మీరు కూడా తెలియచేయాలి. పిల్లలు ఏంటంటే మనకు మీరు ఇప్పుడు 30వ తేదీ కొన్ని కొత్త వసతులు అక్కడ ఇవ్వబోతున్నాము. వాచ్ టవర్స్ పెడుతున్నాము. అలాగే ఒక 100 మీటర్స్ ఇటువైపు చేయడం. చాలా ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి వికలాంగులకి, వయోవృద్ధులకి, మహిళలకి, పిల్లలకి ఒక హరిత ఎదురుగా ఉన్నటువంటి ఆ 100 మీటర్ ని డెసిగ్నేట్ చేస్తున్నాము. సో దట్ మీరందరూ కూడా సేఫ్ గా ఫీల్ కావచ్చు. ఇంకా వేరే పెద్దవాళ్ళు, బలైన వాళ్ళు, వాళ్ళందరూ మగవాళ్ళతో వీళ్ళు దే షుడ్ నాట్ ఫీల్ ఇన్సెక్యూర్. సో మీకు స్పెసిఫిక్ గా ఒక వాచ్ గార్డ్ పెడతాము. అలాగే స్విమ్మర్స్ ని కూడా టవర్ పైన పెట్టి అక్కడ మీకు లైఫ్ జాకెట్స్, ట్యూబ్స్ అవన్నీ కూడా అందుబాటులో పెడతాం. మీకు కావాలంటే టవర్ దగ్గర వచ్చి తీసుకొని మీరు వెళ్ళొచ్చు. సో వీఆర్ డూయింగ్ దిస్ ఫర్ యూ. ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి ప్లీజ్. ప్రిపేర్ వాట్సాప్ గ్రూప్ మన కమిటీస్ అందరిది. నా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఉంది. సెన్సస్ లో చాలా వరకు ఏమైందంటే, ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా బహుశా అమెరికాలో ఉన్నారా, లేదా చదువు నిమిత్తం హైదరాబాద్కి వెళ్ళారా, విజయవాడకి వెళ్ళారా, గుంటూరుకి వెళ్ళారా, అట్లా వెళ్ళి ఉండొచ్చు. కానీ సెన్సస్ లో మీరు వాళ్ళని నమోదు చేసుకోవాలి. మీ పిల్లలే అక్కడ ఉన్నారు, తాత్కాలికంగా చదువుతున్నారు, less than 6 months అని. సో వీళ్ళందరూ నంబర్ చేయలేకపోవడం వల్ల మన డెల్టా ప్రాంతంలో ఈ సమస్య ఉంది. బాపట్ల, పడమర గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా ఈ జిల్లాలో జనాభా తక్కువ కనపడతా ఉంది. ఎందుకంటే మన దగ్గర ఆర్థికంగా బాగున్నారు కాబట్టి మీరు చదువు నిమిత్తమో లేదా పని నిమిత్తమో ఎక్కడ వెళ్ళారా, లేదా తాత్కాలికంగా మీరు అమెరికాకి వెళ్ళారా, మీకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ మాడ్యూల్ ఉంది, సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకోండి మీరు. అలాగే సమ్మర్ వెకేషన్స్ అని పిల్లల దగ్గర హైదరాబాద్కి వెళ్ళారు, మీరు ఇవన్నీ కూడా నమోదు చేయలేకపోతే మీరు బాపట్ల జిల్లా పౌరునిగా అది అవ్వదు. అండ్ మనకు రావాల్సినటువంటి ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి రాదు.
సెన్సస్ రిలేటెడ్ పెడతాం. దయచేసి మీరు అందరూ కూడా తెలియచేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు విదేశీ ప్రయాణం తగ్గించి బంగారం కొనుగోలు తగ్గించడం, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించడము జరుగుతుందని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పొదుపు చర్యల్లో భాగంగా మహానాడు నెల్లూరులో అంగరంగ వైభవంగా జరపాలనుకున్నది పార్టీ కార్యాలయం నుండి నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మహానాడు ప్రారంభం అవుతుందని అన్నారు. అదేవిధంగా బాపట్ల పరిశీలకులుగా ఉన్న సాంబిరెడ్డి స్థానంలో గ్రంథాలయ చైర్మన్ తూనుగుంట్ల కోటేశ్వరరావును బాపట్ల పరిశీలకులుగా నియమించడం జరిగిందని అన్నారు. పార్టీ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. బాపట్ల మండలంలో 2 డిజిటల్ క్లస్టర్లు ఉన్నాయని అన్నారు. అప్పికట్లలోని కళ్యాణ మండపంలో, అదేవిధంగా వేదుళ్లపల్లిలో కూడా డిజిటల్ మహానాడు జరుగుతుందన్నారు. దీంతో పాటు కావూరి శ్రీనివాసరెడ్డి నందిరాజు తోటలోని శివాలయంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరుగుతుందన్నారు. ఏ క్లస్టర్లో ఉన్నవారు అక్కడే పాల్గొనాలని అన్నారు. కర్లపాలెంలో పెద్దింటమ్మ తల్లి దేవాలయం, పిట్టలవానిపాలెంలో వెంకటపతిరాజు ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 1875 క్లస్టర్లు ఉన్నాయని, బాపట్ల జిల్లాలో 55 క్లస్టర్లు ఏర్పాటు చేశారన్నారు. బాపట్ల పట్టణ పార్టీ అధ్యక్షులుగా మందపాటి ఆంధ్రేయ, కార్యదర్శి శ్రీలం శ్రీనివాసు, ఉపాధ్యక్షులుగా శేషుకృష్ణ, బాపట్ల మండల పార్టీ అధ్యక్షులుగా చెన్నుపాటి కిషోర్, కార్యదర్శిగా బాలకోటేశ్వరరావు, కర్లపాలెం మండల పార్టీ అధ్యక్షులుగా షేక్ బాజీ, కార్యదర్శిగా చంద్రశేఖర్ రెడ్డి, పిట్టలవానిపాలెం పార్టీ అధ్యక్షులుగా పందరబోయిన మురళీ యాదవ్, కార్యదర్శిగా పిట్టు శివాజీ రెడ్డిని నియమించడం జరిగిందన్నారు. గతంలో పనిచేసిన వారి వల్లనే ఎక్కువ మెజార్టీతో గెలవటం జరిగిందన్నారు. పార్టీ కోసం బాగా పనిచేశారని పేర్కొన్నారు. రాజారెడ్డి నుండి జగన్మోహన్ రావు వరకు రక్త చరిత్ర సృష్టించారని ఆరోపించారు. గొడ్డలి పార్టీని మన రాష్ట్రానికి వద్దు అని ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారన్నారు. మహానాడులో రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు నూతనంగా కొన్ని ఆవిష్కరణలు తీసుకురావటము జరుగుతుందన్నారు. మాజీలకు రాబోయే రోజుల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా ఈ నెల 27, 28 తారీఖుల్లో మన బాపట్ల నియోజకవర్గంతో పాటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో డిజిటల్ మహానాడు కార్యక్రమం చేస్తున్నాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు, మన అందరి ప్రీతమ నాయకులు హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు పాశ్చాత్య దేశాల్లో యుద్ధాలు, దాని ద్వారా మనకు వచ్చే ఈ క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఇబ్బందులు, ఎరువులు ఇవన్నీ కూడా ఇబ్బందులు పడే ఈ నేపథ్యంలో మన ఇండియాలో మన ప్రజలంతా కూడా విదేశీ ప్రయాణాలు తగ్గించి, బంగారం కొనుగోలు తగ్గించి, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు వాడేటట్లుగా, అలాగే ఎలక్ట్రిక్ కార్ల మీద కూడా పెరుగుతూ లోకల్గా సైకిల్ కూడా వాడాలంటూ మనం పెట్రోలు, డీజిలు తక్కువగా మనందరం ఉపయోగించాలి, సాధ్యమైనంత వరకు అందులో పొదుపు చేయాలి అని, దానివల్ల ఫారెన్ కరెన్సీ కరగకుండా మన కంట్రీని కాపాడుకునే దిశగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్తా ఉంటే దానికి అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పొదుపు చర్యల్లో భాగంగా ఈరోజు మహానాడు అంగరంగ వైభవంగా నెల్లూరులో జరుపుతామని అన్నీ తయారు చేశాం. కానీ ఈ పొదుపు చర్యల్లో భాగంగా దాన్ని ఆపేయటం మీ అందరికి తెలిసిందే. అయినా కూడా ఈ మహానాడు సందర్భంగా చాలా టీములు చేంజ్ అయినాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొత్తగా యువగళం లోకేష్ బాబు గారు నియమించబడిన విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో డిజిటల్ మహానాడు ఎట్లా చేయాలి అనేది నియోజకవర్గంలో ఒక చోటో లేదంటే మండలానికి ఒక చోటో కాకుండా మనకి 10 క్లస్టర్లు ఉంటే 10 క్లస్టర్లు 10 చోట్ల మహానాడు నిర్వహిస్తా ఉన్నాం. ఆ మహానాడు కూడా 10 చోట్ల ఎల్ఈడి తెరలో, అలాగే ఆ 10 చోట్ల కూడా పొద్దుని భోజనాలు, సాయంత్రం స్నాక్స్, పొద్దుని 9 కాడి నుంచి 5 గంటల వరకు ఆ మహానాడు కార్యక్రమాలు జరుగుతాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ మహానాడు కార్యక్రమం ఆనవాయితీలో భాగంగా పార్టీ ఎంతో మందిని యువతను తీసుకొస్తా ఉంది ముందలకి. అందులో భాగంగా ఇప్పుడు దాకా పరిశీలకుడిగా పనిచేసిన సాంబిరెడ్డి గారిని ప్లేస్లో ఈరోజు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా పనిచేస్తున్న కోటేశ్వరరావు గారు ఈరోజు మనకు పరిశీలకుడిగా మన ముందులకు వచ్చారు. రాబోయే రోజుల్లో
మన నియోజకవర్గ పరిశీలకుడిగా కోటేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కలిసికట్టుగా పనిచేస్తాము అని ఈ సందర్భంగా టౌన్ సెక్రటరీగా శీలం శ్రీనివాస్ ఉన్నారు, ఆయన పెట్టడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ పోస్టులు 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఒక వైస్ ప్రెసిడెంట్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అది శేషు కృష్ణ ఎంఎస్ సాఫ్ట్వేర్, ఆయన ఒక వైస్ ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. అలాగే ఇంకో వైస్ ప్రెసిడెంట్ని కూడా తయారు చేయాలి. ఇంతకుముందులా శ్యామ్ సుందర్ పనిచేశారు, ఆయన్ని కంటిన్యూ చేయాలా, క్లస్టర్ ఇన్ఛార్జిగా ఆయన పెట్టి వేరే తీసుకోవాలనేది ఇంకా సమాలోచనలు చేస్తున్నాం. ప్రెసిడెంట్ సెక్రటరీని అనౌన్స్ చేసే భాగంగా ఒక వైస్ ప్రెసిడెంట్ కూడా బాపట్లకి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే బాపట్ల రూరల్ మండలానికి సంబంధించి చెన్నుపాటి కిషోర్, ఆయన్ని ప్రెసిడెంట్గా, సెక్రటరీగా బాలకోటేశ్వరరావు, వీళ్ళని పెడుతున్నాం. అక్కడ వచ్చి షేక్ బాజీ కర్లపాలెం ప్రెసిడెంట్గా పెడుతున్నాం. అలాగే సెక్రటరీగా పిట్టు చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళిద్దరిని అక్కడ పెడుతున్నాం. అలాగే పిట్లవానిపాలెం సంబంధించి మురళీ యాదవ్ అనే వ్యక్తిని ప్రెసిడెంట్గా, శివాజీ రెడ్డి అనే వీళ్ళిద్దరు కూడా యంగ్ పీపుల్, శివాజీ రెడ్డి వాళ్ళిద్దరిని కూడా పెడుతున్నాం. ఆ పేర్లు మీకు నేను అందిస్తా. ఇలా ప్రెసిడెంట్ సెక్రటరీని మార్చడం పార్టీకి కొత్తగా పీపుల్స్ తెస్తున్నాం అంటే దానికి అర్థం మరింతగా బాగా పనిచేయటం కోసం, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటం కోసమే. కానీ పాత వాళ్ళు పనిచేశారు, వాళ్ళకి మాత్రం పార్టీ నిజంగా కూడా బాపట్ల నియోజకవర్గం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. వాళ్ళు పనిచేసిన విధానాన్ని బట్టి వాళ్ళు ఇప్పటి వరకు చాలా బాగా పనిచేశారని ఒకసారి తెలియజేస్తూ, ఆంధ్రోద్యమం బాపట్లలోనే పురుడు పోసుకుందని, ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకు ఇక్కడే బీజం పడిందని మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి అన్నారు. పట్నంలోని టౌన్ హాల్లో ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభల 113వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ 4 దశాబ్దాల ఆంధ్రోద్యమానికి నాంది పలికిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తెలుగువారి ఐక్యతకు అది ఊతమిచ్చిందన్నారు. టౌన్ హాల్లో జరిగిన మహాసభలు భాషా ప్రయుక్త రాష్ట్రవాదనకు శ్రీకారం చుట్టాయన్నారు. ఈ విధంగా బాపట్ల సభలు ఆంధ్రప్రదేశ్ అవతరణకు పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపనకు కూడా ఇక్కడే బీజం పడిందని గుర్తు చేశారు. మహాసభ విజ్ఞప్తి మేరకు 1926లో నెలకొల్పబడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నదని అన్నారు. ప్రథమాంధ్ర మహాసభ 113వ వార్షికోత్సవాలలో భాగంగా శతాబ్ది ఉత్సవాల స్తూపం వద్ద తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మా తెలుగు తల్లి గేయాన్ని ఆలపించారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక కరపత్రాలను కమిషనర్ ఆవిష్కరించారు. జన విజ్ఞాన వేదిక నాయకులు కోట వెంకటేశ్వర్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్ సంఘ నాయకులు జీవి బ్రహ్మం, కాగిత శ్రీహర్రావు, మానవతా సంస్థ నాయకులు గురజాల శ్రీనివాసరావు, జి శాంతారాం, కరణం రవీంద్రబాబు, వంకాయలపాటి హరిబాబు, సూరిబాబు, రవికుమార్, వాసుదేవరావు, నేచర్ వెల్ఫేర్ క్లబ్ నాయకులు ఆవల వెంకటేశ్వర్లు, భగవాన్ ప్రసాద్, ఇంపాక్ట్ క్లబ్ నాయకులు జయం వరబాబు, భార్గవరెడ్డి, డాక్టర్ ఐ శ్రీనివాసరావు, నాగమనోహర్, లోహియా, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మన బాపట్ల పట్టణంలో చీరాల పేరాల ఉద్యమం కానీ, అదేవిధంగా పదనందపాడు పన్ను నిరాకరణ ఉద్యమం కానీ, ఎంతోమంది పెద్దలు మన స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి మన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రానికి, అదేవిధంగా మన బాపట్ల నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులు పార్టిసిపేట్ చేసి ఆ రోజు స్వాతంత్రం సంపాదించారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు తెలుగు ప్రజలకు ఒక సపరేట్ ఐడెంటిఫికేషన్ కావాలి, మన తెలుగు రాష్ట్రం అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు గారి అమర నిరాహార దీక్ష తర్వాత మనకు ఒక రాష్ట్రం ఏర్పడింది. ఆ రాష్ట్రం ఏర్పడడానికి మొట్టమొదటిగా మన బాపట్లలో తెలుగు మహాసభ 1913లో జరిగింది. ఆ రోజు నుంచి కూడా మన బాపట్లకు విశిష్టమైన ఒక ఖ్యాతి ఉంది. ఎందుకంటే ఇక్కడ తెలుగు భాషా సాహిత్యానికి కానీ, లేకపోతే కవులు కానీ ఎంతోమంది మన ఏరియాల నుంచి మనకు అభివృద్ధి చేశారు. కాబట్టి ఆ సంస్కృతిని, అదేవిధంగా ఆ రోజు జరిగిన కార్యక్రమాలని గుర్తింపుగా ఈరోజు మన సాయిబాబా గారి ఆధ్వర్యంలోను, అదే వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలోను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. 13 సంవత్సరాల క్రితం
1913 మే 26న ఇక్కడే ఇదే ప్రాంగణంలో ప్రథమాంధ్ర మహాసభలు జరిగాయి. ఆ ప్రథమాంధ్ర మహాసభతోటే తెలుగువారి అస్తిత్వానికి పునాది పడింది. మేము మద్రాసులో ఉండం, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, తెలుగు జాతిని గుర్తించాలి అనే డిమాండ్ ఇక్కడే 1913లో మే 26న ఆ 113వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. ఆంధ్రోద్యమానికి బాపట్ల బీజం వేసింది. ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకు బాపట్ల ముత్యాల పందిరి వేసింది. ఎందరో మహనీయులు ఇక్కడి నుంచి మరి ఆంధ్రోద్యమంలో 4 దశాబ్దాల పాటు జరిగింది. 1913లో ఇక్కడ జరిగితే 53లో ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. 4 దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమంలో ఎందరో నాయకులు పాల్గొన్నారు, జైళ్ళకి వెళ్ళారు, ఉద్యమాలు చేశారు. ఇక్కడ మన స్వామి సీతారాం ఆమర నిరాహార దీక్ష చేశారు 1951లో. ఆ ఊరికి చెందిన 1951 ఆగస్టు 15న ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ప్రత్యేక రాష్ట్రం కోసం. అయితే 10 రోజుల తర్వాత ఆచార్య వినోబా భావే జోక్యంతో ఆయన విరమించుకున్నారు. ఇక్కడ కవులు ఎంతమందో, రాయపురోలు, తుమ్మల, కొసరాజు, గుర్రం జాషువా, వీళ్ళంతా కూడా ఆంధ్ర జాతిని మేల్కొల్పారు. వారిలో చైతన్యాన్ని, రాష్ట్రం కోసం పోరాడాలనే ఉత్సాహాన్ని వాళ్ళలో నింపారు. చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు కానుకల రూపంలో సమర్పించిన హుండీలను లెక్కించారు. 114 రోజులకు గాను 7,65,584 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ప్రసిద్ధిగాంచిన చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీలను ఓపెన్ చేసి దేవాదాయ శాఖ పోలీసు వారు, ట్రస్ట్ బోర్డు వారు భక్తుల సమక్షంలో లెక్కించారు. 114 రోజులకు గాను 7,65,584 రూపాయలు ఆదాయం లభించిందని దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి 33 మంది మగవారు, 28 మంది మహిళలు పాల్గొన్నారని, ఈ లెక్కింపులో హెచ్డిఎఫ్సి పొన్నూరు బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, వారి బృందం, దేవాదాయ శాఖ నుండి ఎం గోపి, ఇన్స్పెక్టర్ బాపట్ల డివిజన్ వారు, పోలీసు డిపార్ట్మెంట్ నుండి మోపిదేవి నాగరాజు, ఉయ్యూరు వెంకటేశ్వరరావు, ఆలయ పూజారుల నుండి కుంచాల నాగరాజు, దంతిబైన కోట్రెడ్డి, బండారం శ్రీరామశర్మ, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కేతరాజు, పట్టాభి రామారావు, ఎనకపల్లి వెంకటప్పయ్య, అన్నవరపు ఉషారాణి, ఐనంపూడి రేపల్లె నుండి బొలిశెట్టి రామచంద్ర బృందం నుండి 10 మంది సభ్యులు, కలకోట పద్మజ బృందం ద్వారా 20 మంది భజన సమాజం సభ్యులు పాల్గొన్నారు. చందోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బండ్లమ్మ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు అనగా మే 25వ తారీఖు 2026 సంవత్సరం సోమవారం ఉదయం 10 గంటల దగ్గర నుండి శ్రీ అమ్మవారి దేవస్థానంలో భక్తులు సమర్పించినటువంటి కానుకల హుండీలను దేవాదాయ శాఖ, పోలీస్ వారు, అలాగే ధర్మకర్తల మండలి, ఆలయ పూజారులు, భక్తులందరి సమక్షంలో ఓపెన్ చేశాం. అలాగే ఈ దేవస్థానంలో పర్మనెంట్ హుండీలు 5 ఉన్నాయి. ఈ 5 హుండీలను ఈరోజు అందరి సమక్షంలో ఓపెన్ చేసి లెక్కించాం. ఈ లెక్కింపు కార్యక్రమంలో మరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ కలకోట చక్రధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇతర సభ్యులు, అలాగే రేపల్లకు చెందినటువంటి బొలిశెట్టి రామచంద్ర గారి ఆధ్వర్యంలో 10 మంది, అలాగే పవనవారిపాలెం గ్రామానికి చెందినటువంటి కలకోట పద్మజ గారి ఆధ్వర్యంలో 20 మంది మహిళా బృందం, వీరందరూ కూడా ఈరోజు ఉదయం 9 గంటల దగ్గర నుండి ఇంతవరకు కూడా ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఎంత వచ్చింది, ఎన్ని రోజులు అనేటువంటి క్వశ్చన్ అందరిలో కూడా కలుగుతుంది. అయితే ఈ లెక్కింపు కార్యక్రమం అనేది 114 రోజులు. ఎందుకంటే గతంలో తీసిన దగ్గర ఈ రోజు వరకు లెక్క వేసుకుంటే 114 రోజులు గాను వచ్చినటువంటి ఆదాయం మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు చెప్పబోతున్నారు. ఒకసారి చూడండి. ఈ లెక్కింపు కార్యక్రమంలో 7,65,584 రూపాయలు. మిత్రులు చెప్పనుకుంటే ఒకసారి చైర్మన్ గారికి మరి 7,65,584 రూపాయలు ఆదాయం లభించింది. మరి గతం కంటే దాదాపుగా 95,000 రూపాయలు అధికంగా ఆదాయం లభించింది. గతం అంటే లోపల వచ్చినటువంటి కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని
దానికి దీనికి వ్యత్యాసం ఎంత అనేది చెప్పడం జరుగుతుంది. అంత ఆ విధంగా జరిగింది. కాబట్టి ఈ లెక్కింపు కార్యక్రమంలో ప్రధానంగా మా దేవస్థానం అకౌంట్ ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు పొన్నూరు బ్రాంచి మేనేజర్ గారు శ్రీ వెంకట నాగరాజు గారు వారు అలాగే వారి బృందం వారు వచ్చి లెక్కింపు కార్యక్రమంలో కౌంట్ చేసుకొని మరి వారే మాకు రిసిప్ట్ ఇచ్చి ఆ అమౌంట్ దేవస్థానం అకౌంట్లో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ లెక్కింపు కార్యక్రమంలో మా దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు పోలీస్ శాఖ తరపున అలాగే భక్తుల తరపున అలాగే భజన బృందం అలాగే ఈ మా దేవస్థానం దేవాదాయ శాఖ బాపట్ల డివిజన్ శ్రీ ఎం గోపి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ దేవస్థానంలో ఉండి నేను వచ్చిన ప్రతిసారి కూడా పెరుగుతూనే ఉంది. దానికి ముందే నేను దేవస్థానం ఈవో గారికి ఇక్కడ సిబ్బందికి పూజ అర్చక స్వామికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా డివిజన్లో నాకు ఎంతో ప్రత్యేకమైన దేవస్థానం ఇది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ అందరూ కలిసిమెలిసి చాలా చక్కగా హుండీ కౌంటింగ్ నిర్వహించడం కానీ నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏ భయం లేకుండా. అందుకు నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఈ దేవస్థానం ఆదాయం ప్రతి హుండీకి కూడా పెరుగుతూ ఉండాలని, ఈ దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని దానికి మా ఈవో గారు ప్రత్యేకంగా కష్టపడుతున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని కర్లపాలెం గ్రామ మాజీ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ భాషా అన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా షేక్ బాజీ పేరు ఖరారైనట్టు పార్టీ వర్గాలు తెలిపారు. మహానాడు వేదికగా ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో బాజీని ముస్లిం నాయకులు శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించి స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ భాషా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మైనార్టీల సంక్షేమానికి బాజీ విశేష కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు భాషా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కరీముల్లా ఖాన్, కాజా మొహుద్దీన్, సయ్యద్ రఫీ, జానీ భాష తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కర్లపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా షేక్ బాజీ గారిని నియమించడం మరి చాలా సంతోషంగా ఉంది. మరి బాపట్ల శాసనసభ్యులకి మన మైనార్టీ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు వరకు కూడా ముస్లిం సమాజాన్ని ఎక్కడ గుర్తింపు ఏ పార్టీ కూడా గుర్తింపు ఇవ్వలేదు. మరి ఈరోజు ముస్లిం సమాజాన్ని గుర్తించిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే గుర్తించడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీని ముస్లిం మైనార్టీ వర్గాలు అందరూ కూడా అండగా ఉండి జరగబోయే స్థానిక ఎన్నికల్లో మా సత్తా ఏదో చూపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం అందరి బాధ్యత అని కరుణా జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. బాపట్ల స్థానిక మున్నంవారిపాలెంలో ఆకస్మికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 2 కుటుంబాలకు బాపట్ల వాసి బొంత శామ్యూల్ త్యాగరాజ్ సహకారంతో నిత్యావసర వస్తువులు, బట్టలు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ అగ్ని బాధితులకు అండగా నిలిచిన బొంత శామ్యూల్ త్యాగరాజును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి సహాయం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కరుణా జీవన్ మినిస్ట్రీస్ ప్రతినిధి కనపర్తి రాజారావు, కొండలు తదితరులు పాల్గొన్నారు. అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదానికి గురైన అగ్ని బాధితులకి మా స్నేహితుడు బాపట్ల వాసి బొంత శామ్యూల్ త్యాగరాజ్ వారి సహకారంతో మరి 2 కుటుంబాలకి బియ్యము, నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంట పాత్రలు అందిస్తున్నాము. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే మరి అందరి బాధ్యత. ఈరోజు స్పందించి ప్రభుత్వంతో పాటుగా మరి స్వచ్ఛంద సంస్థలు కూడా మరి ముందుకొచ్చి ఎవరికి వంతు వారు సహాయం చేయాలని మరి ఈ సమయంలో తెలియపరచడమైంది. ముఖ్యంగా వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఎలాంటి పూరీలు ఉన్న కాడ చాలా జాగ్రత్తగా ఉంటేనే ఈ వేసవికి అగ్ని తోడైతే ఆపలేం. ఇప్పుడు పాపం వాళ్ళకి అపారమైన నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎవరు సమకూర్చలేరు. ఏదో తాత్కాలికంగా ఆపదలో ఉన్న వారికి మనం కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, కొన్ని నిత్యావసర సరుకులు మాత్రమే మేము మా మిత్రుడు బొంత శామ్యూల్ త్యాగరాజ్ ద్వారా ఈ సహకారాన్ని అందిస్తున్నాము. మరి
ఈ సహకారం తీసుకొని మీరు కూడా మరి వేరే సంస్థల నుంచి కూడా వస్తా అన్నారు, వారు కూడా మీకు ఇస్తారు సాధ్యమైనంత వరకు. ప్రభుత్వం కూడా మీకు మరి ఇట్లా అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన వారికి ప్రత్యేకంగా ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం కేటాయించి ఇల్లు కూడా కేటాయించాలి అనే నిబంధనలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ప్రభుత్వం చేయవలసిన పని ప్రభుత్వం చేస్తుంది, స్వచ్ఛంద సంస్థలు చేయవలసిన పని స్వచ్ఛంద సంస్థలు చేస్తుంది. కాబట్టి ఈరోజు మా వంతు మేముగా మా ఫ్రెండ్ స్నేహితుడు బొంత శామ్యుల్ త్యాగరాజు సహకారంతో ఈ 2 కుటుంబాలకి ఈ సామాగ్రి అందించడమైంది. పంచాయతీరాజ్ శాఖలో గ్రామ కార్యదర్శులు ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ సభల నిర్వహణ తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించాల్సిన గ్రామ సభను ప్రత్యేకాధికారి నిర్లక్ష్యం, గ్రామ కార్యదర్శి అలసత్వం కారణంగా 40 రోజుల తర్వాత తూతూ మంత్రంగా నిర్వహించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలలో ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను, లబ్ధిదారుల ఎంపిక గురించి, గ్రామంలో సమస్యల గురించి గ్రామస్తులతో చర్చించాల్సి ఉంది. అయితే పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెం గ్రామంలో ఏప్రిల్ 14వ తేదీన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించాల్సిన గ్రామ సభ ప్రత్యేకాధికారి నిర్లక్ష్యం, గ్రామ కార్యదర్శి అలసత్వం కారణంగా 40 రోజుల తర్వాత తూతూ మంత్రంగా నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీఓ ఉత్తర్వుల మేరకు అంబేద్కర్ జయంతికి నిర్దేశించిన వారం రోజులు గడువులోగా గ్రామ సభను నిర్వహించాల్సి ఉంది. అయితే భవనంవారిపాలెం గ్రామ ప్రత్యేక అధికారి నిర్దేశించిన సమయానికంటే ఆలస్యంగా రావడంతో ఒకసారి గ్రామ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం నిర్వహించాల్సిన గ్రామ సభను ప్రత్యేక అధికారికి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారంటూ రెండోసారి వాయిదా వేశారు. తీరా ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు గ్రామసభ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అయితే గ్రామంలో సుమారు 2000 పైగా ఓటర్లు ఉండగా కేవలం 10 మంది లోపు ఓటర్లు మాత్రమే గ్రామసభకు హాజరు కావటం గమనార్హం. గ్రామసభ నిర్వహణకు ఎక్కువ మంది ఓటర్లు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉండగా నామమాత్రంగా నిర్వహించడం ఏమిటని గ్రామస్తులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా భవనంవారిపాలెం గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభ విషయంలో మండల స్థాయి ఉన్నతాధికారులు లేదా జిల్లా స్థాయి అధికారులు విచారణ జరిపి గ్రామసభలను సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో ప్రత్యేక అధికారులైన సంవత్సరంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఇందులో గ్రామస్తుల నుండి వచ్చిన రిక్వెస్ట్ అభివృద్ధి కార్యక్రమాల అర్జీలు స్వీకరించడం జరిగింది. వాటి మీద పరిశీలన చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టుకున్నాము. ఎక్కువగా నిన్న కురిసిన వర్షం వల్ల నీటి ముంపునటువంటి కొన్ని ప్రాంతాలు ప్రజలు రాకపోయినా ఉంది. అక్కడ డస్ట్ పోయిందని ఎక్కువగా ఎదురున్నారు. 4 రూట్లని గుర్తించడం జరిగింది. ఇంకొకటి 104 సేవలను కూడా వేరే కొన్ని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ కూడా విస్తరించాలని కోరి ఉన్నారు. వీటి పట్ల సిన్సియర్గా ట్రై చేసి త్వరలోనే అందుబాటులోకి తెచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తామని అనుకుంటున్నాను. బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని 13వ వార్డు యాదవపాలెం ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వార్డు పరిధిలోని రహదారులు, కాలువలు పూర్తిస్థాయిలో శుభ్రపరిచే పనులు చేపట్టారు. కమిషనర్ జి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కమిషనర్ స్వయంగా దగ్గరుండి పరిశీలించి పారిశుద్ధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. కాలువల్లో చెత్త నిల్వ ఉండకుండా తరచూ శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ఎస్ఆర్ కృష్ణారెడ్డి, పట్టణ ప్రణాళికాధికారి ఎస్ మల్లికార్జునరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ చేవూరి కరుణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాద బాధిత రైతులకు మాజీ సైనికుల చేయూత హర్షణీయమని రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు అన్నారు. బాపట్ల పట్టణంలోని మున్నంవారిపాలెం గ్రామంలో అగ్నికి ఆహుతై సర్వం కోల్పోయిన రైతులు కుమ్మరి శ్రీనివాసరెడ్డి, బత్తుల లక్ష్మీల పూరిళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు పరిశీలించి విచారాన్ని వ్యక్తపరిచారు. ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అవ్వడంతో సర్వం కోల్పోయిన రైతులను ఆదుకుని అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో భాగమైన బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘంలోని మాజీ సైనికుల తరపున తక్షణ ఆర్థిక సహాయం కింద 24,000 రూపాయలను బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డితో కలిసి బాధితులకు అందించామని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదంతో ఇల్లుతో పాటు ఎడ్లబండి గిత్తలు అమ్మగా వచ్చిన 3 లక్షల రూపాయల నగదు కూడా దగ్ధమైన రైతు కుమ్మరి శ్రీనివాసరెడ్డి అంజమ్మ దంపతులకు 14,000 రూపాయలు, అదేవిధంగా ఇల్లు పూర్తిగా కాలిపోయి నష్టపోయిన రైతు బత్తుల లక్ష్మికి 10,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని మాజీ సైనికుల తరపున అందించినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయి కష్టాలలో ఉన్న పేద రైతులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని విజ్ఞప్తి చేశారు. మనసు కలిగిన ప్రతి ఒక్కరూ సర్వం కోల్పోయిన నిరుపేద రైతు కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు. బాపట్ల పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలను, నాయకులను, ప్రజా సంఘాలను, ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సేవా సంస్థల వారిని కోరారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు బసివిరెడ్డి, అడే కిషోరు, మున్నంవారిపాలెం గ్రామ పెద్దలు మారుబైన ప్రసాదరెడ్డి, నాయుడు జాలిరెడ్డి, నాయుడు మల్లికార్జున్ రెడ్డి, శేషారెడ్డి, అక్కి సురేష్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల పట్టణం మున్నవారిపాలెంలో నిన్న అగ్ని ప్రమాదంతో మరి 2 పూరిళ్ళు దగ్ధమవటం, సర్వం కోల్పోవటం, మరి నిరుపేద రైతు కుటుంబం, రైతు కూలీలుగా మరి వారు ఏ రోజు ఆ రోజు పని చేసుకొని వచ్చే క్రమంలో ఈ ఎండ తీవ్రతకు అనుకోని విధంగా మరి 2 పూరిళ్ళు కూడా దగ్ధమవటం, సర్వం కోల్పోవటం చాలా బాధాకరం. మరి ఇలాంటి సంఘటనలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగాను చాలా బాధాకరంగాను ఉంటుంది. మరి మానవత్వంతో ఈ రోజున బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మరి వారికి మరి తోడుగా, నీడగా, అండగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఒక కుటుంబం అయితే ఇప్పుడే మేము కళ్ళారా చూసాం. నిన్ననే వారు ఎద్దుల బండి మరి ఎద్దుల బండితో జీవనం సాగించుకుంటూ మరి ఆ ఎద్దులు కొద్దిగా వయసు అయిపోయింది, మరి కొత్త ఎద్దులు కొనుక్కొని మరి జీవనం సాగించుకునే క్రమంలో ఆ ఎద్దులను అమ్ముకొని, ఆ ఎద్దుల జతని అమ్ముకొని మరి డబ్బు కూడా తీసుకొచ్చి 3 లక్షలు ఇంట్లో పెట్టుకోవటం, ఆ డబ్బు కూడా మొత్తం కాలిపోయి సగం కాలిపోయి అయ్యి ఆ కట్ల చూపిస్తుంటే ఆ రైతు పడేటటువంటి ఆ వేదన నిజంగా వర్ణనాతీతం. వారిని మరి ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని చెప్పి మరి మాజీ సైనికుల తరపున మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఎద్దుల డబ్బులు కూడా 3 లక్షలు కాలిపోయి ఇల్లు మొత్తం సర్వం కోల్పోయినటువంటి కుమ్మర శ్రీనివాసరెడ్డి అంజమ్మ గారికి మా మాజీ సైనికుల తరపున ఒక 14,000 రూపాయలని మరి ఇవ్వటం జరిగింది వారి సహాయార్థం మాకు తోచినంత. అదేవిధంగా రెండో ధనలక్ష్మి బత్తుల లక్ష్మి గారి ఇల్లు కూడా మరి తగలబట్టడం, మొత్తం సర్వం కోల్పోవడం జరిగింది. వారికి కూడా మా మాజీ సైనికుల తరపున ఒక 10,000 రూపాయలని మరి ఇవ్వటం జరిగింది. వెరసి టోటల్గా ఈ రోజున మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున 24,000 రూపాయలని మరి పేద నిరుపేద రైతులకు వారి సర్వం కోల్పోవటం బాధాకరంగా భావించి మా తరపున మాజీ సైనికుల తరపున దేశ సేవలో మరి సర్వీస్ చేసి ఇక్కడికి పెన్షన్ల మీద బతికేటటువంటి మా మాజీ సైనికుల తరపున 24,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా బాపట్ల పట్టణం కానీ బాపట్ల జిల్లాలో కానీ మరి దాతలను నేను మరి కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి నిరుపేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పి వారికి అండగా మేము ఉన్నామని చెప్పి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా, చాలామంది డబ్బు కలిగినటువంటి మనసు కలిగినటువంటి దాతలు చాలామంది ఉంటారు, మరి వారందరూ కూడా స్పందించి మరి ఈ యొక్క రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మా మాజీ సైనికుల తరపున కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ గ్రామ పెద్దలు కూడా రావటం, వీరికి తోడుగా అండగా నిలబడటం కోసం వారు జరిగిన వెంటనే మరి మాకు తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి మా మాజీ సెక్రటరీ శివారెడ్డి గారు కానీ, మరి ప్రసాద్ రెడ్డి గారు కానీ, మరి పెద్దలు జాలి రామిరెడ్డి గారు కానీ, కుమార్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆదిశేషారెడ్డి, మన సురేష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇక్కడ సంఘటనే మరి తెలియజేయటం, మాకు తెలియజేసినట్టుగా ఇంకా ఇతర పెద్దలకు కూడా తెలియజేస్తే వీరికి కొంత సహాయం చేసే అందుబాటు ఉండింది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ రైతులని, నిరుపేద రైతుకి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాల్సిన అవసరం మనందరికి ఉంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి మా మాజీ సైనికుల తరపున విజ్ఞప్తి చేసుకుంటూ వారికి కూడా మాకు తోచిన సహాయం చేశాం, వారికి మా సానుభూతిని కూడా తెలియజేస్తూ ఇంకేమైనా కూడా చేయదలిస్తే వారికి సహాయం చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. సెలవు తీసుకున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అగ్ని ప్రమాద బాధిత రైతులకు మాజీ సైనికులు చేయూత హర్షణీయం. రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు విదేశీ ప్రయాణం, బంగారం కొనుగోలు తగ్గించడం, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించటము చేయటం జరుగుతుంది. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.